ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. లోన్ యాప్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్. ఇప్పుడున్న యువతలో 190 మంది దగ్గర క్రెడిట్ కార్డ్స్ అనేవి ఉంటున్నాయి. ఆ క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే లోన్ వల్ల ఎంత ఉపయోగం ఉందో, ఆ లోన్ కట్టకపోవడం వల్ల వాళ్ళు చేసే హెరాస్మెంట్స్ కూడా అన్నీ కాదు. కానీ ఇచ్చేటప్పుడు ఇలాంటి విషయాలన్నీ ఎవరు పరిగణించుకోరు, ఎవరు తెలుసుకోరు. కానీ కట్టవలసి వచ్చినప్పుడు ఇబ్బందులు మాత్రం మామూలుగా ఉండవు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైన వ్యక్తులు కానీ, ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే ఏం చెయ్యాలి అనే విషయాలపై ఈరోజు మన గురించి కొన్ని పాయింట్స్ చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు. మరి సార్తో మాట్లాడి క్రెడిట్ కార్డ్ గురించి, లోన్ యాప్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, చూసారు కదా, బయట హెరాస్మెంట్స్ అనేవి బీభత్సంగా పెరిగిపోతున్నాయి. అసలు ఇవి ఇల్లీగల్ అని తెలిసినా కూడా ఈ లోన్ ఏజెంట్స్ అనేవాళ్ళు రెచ్చిపోతున్నారు. అసలు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా, లేకపోతే లోన్ యాప్స్లో లోన్ తీసుకున్నా, ఒకవేళ కట్టలేని పరిస్థితి వస్తే ఆ లోన్ తీసుకున్న వ్యక్తి ఏం చేయాలంటారు? అండ్ అంతేకాకుండా ఈ లోన్ ఏజెంట్స్ వాళ్ళు అరెస్ట్ చేసే హక్కు వాళ్ళకి ఉన్నదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, వీళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు ఆ పర్సన్ శాలరీ కూడా చూడాలి. సో వీళ్ళు ఏదైతే తనకి శాలరీ ఎంత వస్తుంది, తన ఈఎంఐ పే చేయలేస్తాడా చేయలేవడా అని చూసుకోకుండా, ఒక్కొక్కళ్ళ శాలరీ చూసుకుంటే 1 lakh ఉంటుంది. సో వాళ్ళ ఈఎంఐలు ఆల్మోస్ట్ 1.5-2 lakhs దాకా ఉంటాయి. సో వాళ్ళు ఎలా పే చేస్తారు, పే చేయలేస్తారా లేదా అనేది కూడా చూడాలి. బికాస్ ఎందుకనంటే, ఒక ఇన్కమ్ ఒక 1 lakh ఉంది అని అంటే, అందులో అట్లీస్ట్ ఒక 40% 50% ఈఎంఐ పే చేసేంత క్యాపబుల్ ఉన్న అమౌంట్ ని వాళ్ళు ఇవ్వాలి. సో అవేమి ఇవ్వకుండా వీళ్ళు వాళ్ళు ఎంత అమౌంట్ అడిగితే అంత అమౌంట్, లేదా ఈ మధ్యలో ఏదైతే మీడియేటర్స్ ఉంటారో ఆ మీడియేటర్స్ ద్వారా వీళ్ళు ఇంకా అమౌంట్ ఎక్కువ ఇప్పిస్తామని చెప్పి ఆశ పెట్టి వాళ్ళని వీళ్ళకి అమౌంట్ ఇప్పించడం. ఈ అమౌంట్ కూడా మాక్సిమం చాలా మంది ఎలా అంటే, కొన్ని ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల, ఏదైతే ఫ్యామిలీలో ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల కొంతమంది తీసుకుంటారు, లేదా కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ, లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉంటేనే మనం అమౌంట్ కోసం లోన్స్ అని చెప్పి, లేకపోతే బయట కానీ హ్యాండ్ లోన్స్ కానీ ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళ అమౌంట్ ట్రై చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళ అవసరాలని ఆసరాగా తీసుకొని వీళ్ళ అమౌంట్ అనేది వాళ్ళకి శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంది అని అంటే, మనం ఎవరికి కూడా పైసలు ఎగ్గొట్టమని చెప్పి ఎంకరేజ్ చేయట్లేదు. ఇక్కడ ఏంది అని అంటే, నువ్వు అమౌంట్ వాళ్ళకి శాంక్షన్ చేసేటప్పుడు ఆ పర్సన్ పే చేయలేస్తాడా లేదా, ఆ పర్సన్ పే చేసే క్యాపబిలిటీ దానికి ఉందా లేదా, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూడకుండా వాళ్ళకి టాప్అప్లు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. సో వాళ్ళ శాలరీలు నేను చెప్పినట్లుగానే ఒక అమౌంట్ అనేది శాలరీలు ఉన్నాయంటే వాళ్ళకి ఇన్కమింగ్ కంటే అవుట్ గోయింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఆటోమేటిక్ గా ఫినాన్షియల్ క్రైసిస్ లోకి వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్ అయిన సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎప్పుడైతే ఈఎంఐ పే చేయడం లేట్ అవుతుందో, ఒక 1 month ఈఎంఐ అనేది పే చేయడం లేట్ అవుతుందో, ఆ నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి టార్చర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇందులో కూడా ఏదైతే ఈ రికవరీ ఏజెంట్స్ కానీ, లేకపోతే బ్యాంక్ ఏజెంట్స్ కానీ, వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళలో కూడా బకెట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఒక 5 bucket సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ బకెట్ లో ఒక రకమైన టార్చర్, అండ్ సెకండ్ బకెట్ లో ఒక రకమైన టార్చర్ అని చెప్పి, సో అది ఏదైతే పెరుగుతా ఉంటే వాళ్ళకి ఆ టార్చర్ ఇంకా ఎక్కువైతా ఉంటది. సో ఇక్కడ తెలియదు ఏంది అని అంటే, వీడు ఎప్పుడైతే ఈఎంఐ పే చేయడం లేట్ అవగానే వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కాల్ చేయడం, లేదా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి కాల్ చేయడం, లేదా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కానీ, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కానీ న్యూసెన్స్ క్రియేట్ చేస్తా ఉంటే, నీకు వాడు అమౌంట్ ఎలా దొరుకుతాయి వాడికి? ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే వాడు జాబ్ పోయింది అనుకోండి, వాడు పొట్టగొట్టినట్లే. వాడు రేపు పొద్దున ఈఎంఐ ఎలా పే చేస్తాడు? అండ్ అదే కాకుండా వాళ్ళ రిలేటివ్స్ అందరికి కాల్ చేస్తూ ఉంటారు. సో వాడు ఒకవేళ వాళ్ళ రిలేటివ్స్ లో అమౌంట్ అడుగుదామన్నా కూడా అక్కడి నుంచి కూడా అమౌంట్ పుట్టవు వాడికి. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా కట్టాలి అన్న ఇంటి దగ్గరికి వచ్చి న్యూసెన్స్ చేస్తారు. ఇంటి పక్కన అడుగుదామంటే వాడు ఇవ్వడు, అంటే ఆల్రెడీ అప్పుల్లో ఉండడానికి. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఇక్కడ న్యూసెన్స్ అనేది కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా. లోన్ ఏజెంట్ అనేవాడు అసలు లోన్ కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సంథింగ్ రాబట్టుకోవడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం హార్ష్గా ఉంటారు. కానీ మీరు అన్నట్టుగా కొన్ని అసాంఘిక మాటలు మాట్లాడడం, ఎదుటి వాళ్ళని నీచంగా ప్రవర్తించడం, మీరు అన్నట్టు ఆఫీస్కి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయడం, వీటి వల్ల పరుగుపోతుంది. ఆ రైట్స్ వాళ్ళకు ఉన్నాయంటారు నిజంగా? ఇక్కడ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఒక్క బ్యాంక్ వాళ్ళు కానీ, ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వాళ్ళందరూ కూడా రికవరీ ఏజెంట్స్ ని రిక్రూట్ చేసుకునే రైట్స్ ఉన్నాయి. బట్ ఏదైతే వాళ్ళ ఇల్లీగల్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తున్నారు కదా, అట్లాంటివి వాళ్ళకి లేవు అనమాట. అట్లాంటి రైట్స్ వాళ్ళకి లేదు. అసలు ఏ రైట్స్ ఉన్నాయంటారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఒక రికవరీ ఏజెంట్ ఒకవేళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఐడి కార్డ్ అనేది కంపల్సరీ. అండ్ అదే కాకుండా నీకు విజిటేషన్ కాపీ అనేది కంపల్సరీ బ్యాంక్ నుంచి. అండ్ అదే కాకుండా నువ్వు వెళ్ళి అక్కడ న్యూసెన్స్ అనేది క్రియేట్ చేయకూడదు. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి ఇంటిమేషన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అది కూడా ఒక టైం అనేది ఉంది. అది కూడా ఒక కన్సర్న్ టైం అనేది ఉంటుంది. ఆ టైం ప్రకారమే నువ్వు వెళ్ళాలి. అండ్
సండే కానీ సండేస్ వెళ్ళకూడదు. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి అనమాట. సో ఇవేమి వాళ్ళు పట్టించుకోరు. సో ఓన్లీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం, న్యూసెన్స్ క్రియేట్ చేయడం. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడా కూడా నువ్వు న్యూసెన్స్ చేయని చెప్పి ఎక్కడా లేదు. వాడి కనుక అమౌంట్ పే చేయలేడు, ఈఎంఐ పే చేయలేకపోతున్నాడు, నువ్వు వెళ్ళి అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయని కానీ, లేకపోతే అక్కడ గలాటా క్రియేట్ చేయమని కానీ, లేకపోతే వాళ్ళని అబ్యూజివ్ లాంగ్వేజ్ తో మాట్లాడమని కానీ, వాట్సాప్ లో టెక్స్ట్లు పెట్టమని కానీ ఎక్కడ లేదు సార్. ఓకే, నువ్వు అమౌంట్ రికవరీ ప్రాసెస్ ఏదైనా కూడా లీగల్ వేలో వెళ్ళాలి. నువ్వు రికవరీ ఏజెంట్ వెళ్ళి ఒక రిక్వెస్టింగ్ అడిగి దాని తర్వాత ఒక లీగల్ గా ఒక అడ్వకేట్ తో ఒక లీగల్ నోటీస్ అనేది ఎవరైతే లోన్ తీసుకున్నారో ఆ పర్సన్ కి బ్యాంక్ త్రూ కానీ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ త్రూ కానీ ఒక లీగల్ నోటీస్ పంపించిన తర్వాత నువ్వు కోర్టుతో రికవరీ సూట్ వేసుకోవాలి. సో ఇవన్నీ ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఓన్లీ ఏంది అని అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, కూర్చోవాలా, టార్చర్ పెట్టాలా. సో దీనివల్ల వాడు రేపొద్దున్న దీనివల్ల ఏమైతుందంటే ఎవరైతే హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ వేరే వాటి మీద ఫోకస్ చేయలేడు. సో ఇప్పుడు ఏదైతే ఈ టార్చర్ వల్ల వాడు రేపు పొద్దున్న జాబ్ గినక వేరే జాబ్ చూసుకుందామన్నా జాబ్ ఉండదు, జాబ్ చూసుకోలేడు, దాని మీద ఫోకస్ చేయలేడు. సో లేదు ఒక వేరే బిజినెస్ చేద్దామన్నా అది ఫోకస్ చేయలేడు, అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొద్దామన్నా అది ఫోకస్ చేయలేడు. ఏం చేయాలంటారు ఇప్పుడు ఈ టైంలో? సొల్యూషన్ ఏంటంటారు? సో ఇక్కడ చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. బికాస్ ఈ సొల్యూషన్స్ అంటూ ఎవరికి తెలియకపోవడం వల్ల చాలా మంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఇవాళ రేపు చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ లో చాలా మంది సూసైడ్ చేసుకుంటారు అంటారు. ఈ బెట్టింగ్ యాప్స్ లో నుంచి వాళ్ళకి అమౌంట్ ఎలా వస్తున్నాయి? ఈ బెట్టింగ్ యాప్స్ లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి ఎలా వస్తున్నాయి? చాలా మంది యాప్ లోన్స్ అని చెప్పి ఇట్లా లోన్స్ తీసుకొని కార్డ్స్ త్రూ పే చేసిన వాళ్ళే ఉన్నారు చాలా మంది. ఇవాళ రేపు చూసుకుంటే ఒక 20 years 25 years వాళ్ళు జాబ్ కూడా ఉండదు, వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు, బెట్టింగ్ యాప్స్ లో అమౌంట్ లాస్ అయిపోయి. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి అమౌంట్? ఏదైతే ఈ లోన్ యాప్స్ త్రూ కానీ లేకపోతే ఇట్లా ఏదైతే క్రెడిట్ కార్డ్స్ కానీ. సో లోన్ యాప్స్ లో కూడా మనం ఏదైతే అమౌంట్ తీసుకుంటున్నప్పుడు ఎల్లో అని ఉంటది అనమాట. ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ తర్వాత కాంటాక్ట్స్ ఎల్లో అని చెప్పి గ్యాలరీ ఫోటో, ఈ స్టోరేజ్ ఫోన్ లో ఉన్న స్టోరేజ్ మొత్తం వాళ్ళ దాంట్లో డేటా స్టోరేజ్ అయిపోతుంది. ఎప్పుడైతే పే చేయవో అప్పటి నుంచి వాళ్ళు నీ కాంటాక్ట్ లిస్ట్ లో అందరికి కాల్ చేయడం, అండ్ అదే కాకుండా నీ ఫొటోస్ ని మార్పింగ్ చేసి బయట పోస్ట్ చేయడం కానీ, లేదా వాడికే వాట్సాప్ చేయడం. సో ఇట్లాంటివన్నీ క్రియేట్ చేసి అంటారు. వన్ థింగ్, ఇప్పుడు మనం ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకుంటే దానికి నామినీ అనేది ఉంటారు. ఇప్పుడు మనం ఒక సాక్షి సంతకం అనేది ఆ బ్యాంక్ లోనే అకౌంట్ హోల్డర్ ద్వారా ఒక సాక్షి సంతకం పెట్టించి లోన్ అనేది ఇప్పిస్తూ ఉంటారు. మనం అవైలబుల్ లేనప్పుడు ఆ వ్యక్తికి కాల్ చేయడం అనేది కామన్ థింగ్. కానీ ఇక్కడ లోన్ యాప్స్ వాళ్ళు మన కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కాల్ చేసి ప్రతి ఒక్కరికి మేము లోన్ తీసుకున్నాం కట్టలేదని చెప్పేసి లోన్ యాప్స్ వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకి కాల్ చేసేసి పలానా పర్సన్ మీ నెంబర్ రిఫరెన్స్ ఇచ్చేసి లోన్ తీసేసుకున్నాడు, నువ్వు పే చేయాలని చెప్పి చాలా సిచ్యువేషన్స్ లో రూడ్ గా మాట్లాడే కేసెస్ ఉన్నాయి చాలా వరకు. అండ్ అదే కాకుండా వీటి వల్ల వాడు అమౌంట్ ట్రై చేయాలన్నా దొరకదు. కొన్ని రూరల్ ఏరియాస్ లో అయితే డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు ఈఎంఐ పే చేయలేకపోతే మీకు డైరెక్ట్ పోలీసు వాళ్ళు వచ్చి మనం తీసుకెళ్తారంటారు. బట్ ఇది కంప్లీట్ సివిల్ నేచర్, ఏ పోలీస్ పర్సన్ ఇన్వాల్వ్ కారు. బట్ దీని మీద ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలా మంది ఈ భయంతో ఏదైతే వాళ్ళు హెరాస్మెంట్ చేసే టార్చర్ తో వాళ్ళ ఆ భయంతో సూసైడ్ చేసుకునే కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ అదే కాకుండా కొంతమంది పిచ్చోళ్ళై రోడ్ల మీద తిరుగుతున్నారు, ఏం చేయాలో అర్థం కాక ఎవరికి కనపడకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని సో భయపడుతూ తిరిగిన వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఏంది అని అంటే మనం అవసరమైతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి డైరెక్ట్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు. అలానా రికవరీ ఏజెంట్స్ నా దగ్గరికి వస్తున్నారు, నేను ఈఎంఐ పే చేయలేకపోతున్నాను, నన్ను వచ్చి టార్చర్ పెడుతున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. సో అండ్ అదే కాకుండా యాప్ లోన్ వాళ్ళు కూడా చాలా ఫొటోస్ అనేది మార్పింగ్ చేయడం కానీ, లేదు పలానా వాళ్ళకి కాల్ చేయడం కానీ, మన రిఫరెన్స్ నెంబర్లకు కానీ, లేదా మన కాంటాక్ట్ లిస్ట్ లో అందరికి కాల్ చేసి వల్గర్ మెసేజ్లు పెడుతున్నా గానీ ఆ సిచ్యువేషన్స్ లో కూడా మన అవసరం అయితే ఆ పర్సన్ తో డైరెక్ట్ 1930కి సైబర్ క్రైమ్స్ లో కంప్లైంట్ పెట్టినా కూడా వాళ్ళ మీద ప్రాపర్ పనిష్మెంట్ అనేది, వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ప్రాపర్ పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బికాస్ రీసెంట్ గా సిపి గారు డైరెక్ట్ గా చెప్పారు, తెలంగాణ సిపి గారు, ఎవరైనా ఇట్లా రికవరీ ఏజెంట్స్ ఇలా టార్చర్ పెడుతున్నా, ఫొటోస్ మార్పింగ్ చేస్తున్నా, లేదా థర్డ్ పార్టీ ఏజెంట్స్ లేదా వేరే టైప్స్ లో వాళ్ళని హెరాస్మెంట్ చేస్తుంటే, ఎవరైతే ఈ లోన్ ఇచ్చిన పర్సన్స్ ఎవరైనా హెరాస్మెంట్ చేస్తుంటే వాళ్ళ మీద ఇమీడియట్లీగా కంప్లైంట్ అనేది రేజ్ చేయండి, మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకుంటామని చెప్పి. సో ఇక్కడ ఏంది అని అంటే, లేదు అని అంటే మనం అవసరమైతే కోర్టు ద్వారా ఒక ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేసుకున్నా కూడా కోర్టు నుంచి ఒక టైం అనేది మనకు వస్తుంది. అంటే మన లోన్ కట్టడానికి కొంత కాల పరిమితి అనేది ఇస్తాను, కొంత కాల పరిమితి అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఎక్కడా కూడా పైసలు ఎగ్గొట్టమని ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు సార్. వాళ్ళకి ఏదైతే ఆ రిలీఫ్ అనేది కొంచెం ఇప్పించడానికి, బికాజ్ ఒక 1 month, ఒక 1 year 2 years అనేది ఒక టైం అనేది వాళ్ళకి దొరికింది అని అంటే ఆ టైం పీరియడ్ తర్వాత వాళ్ళు అమౌంట్ పే చేస్తారు. ఇక్కడ ఎవరి ఇంటెన్షన్ కూడా ఎవరికి అమౌంట్ ఎగ్గొట్టాలని కాదు, వాళ్ళకి ఓన్లీ కేవలం ఏంది అని అంటే ఒక పీస్ఫుల్ టైం అనేది దొరికితే, ఒక గాలి పీల్చుకునే టైం దొరికితే వాళ్ళు మళ్ళీ అమౌంట్ అనేది సెట్ చేసుకుని వాళ్ళకి పే చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఎర్న్ చేయడం లేకపోతే
వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ బారోయింగ్ తీసుకుని ఇవ్వడం ఇలాంటివి చేస్తారు. ఏదో ఒకటి చేసి వాళ్ళకి అమౌంట్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.